నా చిన్నప్పుడు మా ఊళ్ళో మా నాయనమ్మ, మా అమ్మ, మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు సాయంత్రం వేళ చక్కగా వంట పని ముగించుకుని తీరిక వేళల్లో కూర్చుని అందరూ కలిసి ఏవో కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. ఎన్నో పాటలు కూడా పాడుకుంటూ ఉండేవాళ్ళు. అక్కడే ఏవో ఆటలు ఆడుకుంటున్న నేను కూడా వాళ్ళ కబుర్లు, వాళ్ళ పాటలు కూడా వింటూ ఉండేదాన్ని. ఇది నిజంగా జరిగిందో తెలియదు, కథో నాకు తెలియదు. కానీ మా మామ చెప్తుండగా మాత్రం నేను విన్నాను. ఒక తండ్రి కొత్తగా పెళ్ళైన తన కూతుర్ని తన అల్లుడిని చూడటానికి వారింటికి వెళ్ళాడట. వెళ్ళగానే అతన్ని చూడగానే అల్లుడు కూతురు కూడా ఎంతో సంతోషపడ్డారు. ఆయన ఎంతో సాదరంగా ఆహ్వానించి చక్కగా చక్కటి సపర్యలు చేసి కమ్మటి భోజనం కూడా పెట్టారట. ఆ తండ్రి తన కూతురి సంసారం చూసి ఎంతో సంతోషపడి చక్కటి భోజనం కూడా చేసిన తర్వాత తిరిగి తన ఇంటికి ప్రయాణం కట్టాడట. అప్పుడు అతను వెళ్ళబోయేంతలో కూతురు వచ్చి కాళ్ళకి నమస్కారం చేసిందట తండ్రికి. వెంటనే ఆ తండ్రి అన్నాడట, నీ పుస్తలు పగిలిపోను, నీ మట్టలు విరిగిపోను అన్నాడట. అనగానే ఆ కూతురు ఎంతో ఆశ్చర్యంగానో బాధగానో కోపంగానో తండ్రి వైపు చూసి, కన్న తండ్రివని నేను క్షమించి వదిలేస్తున్నాను, కూతుర్ని దీవించాల్సింది ఇట్లాగా, ఇంకెప్పుడు నువ్వు నా ఇంటికి రాకు, నేను కూడా పుట్టింటిని మర్చిపోతాను, పుట్టింటి ఛాయలకు కూడా నేను రాను అన్నదిట. ఆ తండ్రి ఏదో చెప్పబోయేందులో ఆ కూతురు ఆగ్రహావేశాలు తట్టుకోలేక తండ్రిని బయటకు తోసేసి ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసేసుకుందట. తండ్రి వెళ్ళిపోయాడు. కాలం గడుస్తోంది. కొద్ది రోజులు గడిచిన తర్వాత తండ్రి కూతురికి ఉత్తరం రాశాడట. అప్పట్లో ఇప్పట్లో లాగా ఫోన్లు లేవు కదా, ఉత్తరాలే. ఏ విషయం ఉన్నా, ఏ సమాచారం తెలియచేయాలన్నా ఉత్తరాలు రాసుకుంటూ ఉండేవాళ్ళు. అలాగే ఆయన కూడా కూతురికి ఉత్తరం రాశాడట. అయితే ఆ కూతురు ఉత్తరం చూడగానే తన తండ్రి దగ్గర నుంచి వచ్చింది అని ఆయన అడ్రస్ చూడగానే ఆ ఉత్తరం చదవకూడదు అని నిశ్చయించుకుందిట. ఎందుకంటే తండ్రి దీవించమంటే పుస్తలు పగిలిపోను, మట్టలు విరిగిపోను అంటాడా అనుకుని ఇంకా ఉత్తరం చదవకుండానే ఉత్తరాలు తగిలించుకునే ఒక కొక్కెంతో కూడిన ఒక ఇనప వస్తువు ఉండేది. అప్పట్లో అందరి ఇళ్లలో ఉండేది. దానికి ఎక్కడి నుంచి ఉత్తరం వచ్చినా చదివి దానికి గుచ్చి అట్టే పెట్టేవాళ్ళు అనమాట. అలా గుచ్చేసిందట. మళ్ళీ తండ్రి ఉత్తరం రాశాడు. ఎన్నిసార్లు తండ్రి ఉత్తరం రాసినా ఆ అమ్మాయి ఆ ఉత్తరం చదవకుండా ఆ కొక్కానికి గుచ్చేసేది. అలా కొంతకాలం గడిచిన తర్వాత ఆ అమ్మాయికి ఒక చక్కటి బాబు పుట్టాడు. ఆ బాబుని చూసి ఎంతో మురిసిపోతూ అల్లుడు అన్నాడట, ఇప్పటికైనా మీ నాన్నకి తెలియచేద్దామా, వస్తాడేమో చూడటానికి అన్నట. అసలు మా నాన్నని పిలవనే వద్దు, ఆయన ఎలాంటి దీవెనలు ఇచ్చాడో నువ్వు చూసావు కదా, మళ్ళీ పిలుద్దామంటావేమిటి, నేను మా నాన్నని ఎప్పుడో మర్చిపోయాను, ఆయన ఈ గుమ్మం తొక్కడానికి వీల్లేనే లేదు అని కూతురు కూడా అన్నదట. ఇక అల్లుడు కూడా చేసేదేం లేక ఇద్దరు కూడా ఊరుకున్నారు. ఈ అమ్మాయికి జన్మించిన బుజ్జి బాబు చక్కగా ఆటలు ఆడుకుంటున్నాడు, పెద్దవాడు అవుతున్నాడు. వాడు వాళ్ళ అమ్మ వాళ్ళలో కూర్చుని ఆటలు ఆడుకుంటూ తల్లి పుస్తల్ని కొరకటం మొదలెట్టాట. వాడికి మరి పళ్ళు దురదగా అనిపించినాయో, వాడి ఆటల్లో భాగంగానో తల్లి పిల్లవాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నప్పుడల్లా అమ్మ పుస్తలు వాడు కొరకడం మొదలు పెట్టాడట. అలా కొరుకుతుండగా ఓ రోజు కాస్త కాస్త పగిలిపోయిందట. అలాగే పిల్లవాడు ఆటలు ఆడుకుంటుంటే వాడు చాలా చలాకీగా, ఉత్సాహంగా, చక్కగా చురుగ్గా ఉండటం వల్ల ఎప్పుడూ ఏవో ఆటలు ఆడుకుంటూ ఉంటే ఈ అమ్మాయి కూడా ఆ పిల్లవాడి వెనకే పరిగెడుతూ ఉండేదట. అలా పరిగెడుతూ ఉండగా కాలి మట్టలు కాస్త అరిగిపోయి విరిగిపోయినాయట. అప్పుడు ఆ అమ్మాయికి ఏదో అర్థమైనట్టు అనిపించింది, కానీ సరిగా అర్థం కాలేదు. ఏదో తెలియని బాధ. పుస్తే విరిగిపోయింది, పుస్తే పగిలిపోయింది, కాలి మట్టే విరిగిపోయింది. ఆహా అని పక్కింటికి వెళ్ళి, నా పుస్తలు ఇలా పగిలిపోయినాయి, నా కాలి మట్టే ఇలా విరిగింది అంటే పక్కింటి ఆవిడ, అది సహజమే కదా, పిల్లలు చిన్నపిల్లలప్పుడు తల్లి పుస్తలు అలా కొరుకుతూనే ఉంటారు, అలా కొరికినప్పుడు పగలవా ఏమిటి, అలాగే నీ మట్టెలు కూడా పిల్లవాడితో అలా ఆటల్లో పరుగులు తీస్తూ ఉంటే నువ్వు కూడా ఆ చిన్న పిల్లవాడు అంత చురుగ్గా ఉన్న పిల్లవాడితో ఆటలు ఆడుతున్నప్పుడు నువ్వు పరిగెత్తుతూ ఉంటే కాలి మట్టెలు విరగకుండా ఏమవుతాయి అన్నదిట. అప్పుడు ఆ అమ్మాయికి తండ్రి గుర్తొచ్చాడట. అయ్యో నాన్న దీవించారు కావచ్చు నన్ను, పుస్తలు పగిలిపోవాలి, మట్టెలు విరిగిపోవాలి, ఏ తండ్రి మాత్రం తన పిల్లల జీవితం నాశనం అవ్వాలని ఏ తండ్రి కోరుకుంటాడు. అప్పుడు ఆ అమ్మాయికి ఏదో అర్థమైనట్టు అనిపించి వెళ్ళి ఆ పాత ఉత్తరాలన్నీ తీసి చూసిందట. ఆ తీసి చదువుతుంటే అందులో రాశాడట తండ్రి, అమ్మా నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు, నేను
నీకు త్వరలోనే ఒక మంచి బాబో పాపో పుట్టాలని దీవించాననుకున్నానమ్మా. కానీ నువ్వు నన్ను అర్థం చేసుకోకుండానే నా మీద తలుపులు వేసేసి నన్ను బయటకు తోసేసి తలుపులు వేసి మరీ లోపలికి వెళ్ళిపోయావు. ఏనాటికైనా నా ఉత్తరం చదువుకుని నువ్వు నన్ను అర్థం చేసుకుంటే అంతే చాలు తల్లి అని రాస్తున్నది ఉత్తరంలో. ఇంకా వెంటనే ఆ అమ్మాయి తన భర్తను తీసుకుని పుట్టింటికి ప్రయాణమయ్యి అక్కడికి వెళ్ళి తండ్రి దగ్గరికి వెళ్ళేసరికి ఈ బుజ్జి బాబుని చూసి తండ్రి కూతురు తనని అవమానించిందన్న విషయం కూడా మర్చిపోయి ఈ బుజ్జి బాబుని చూసి ఎంతో సంతోషపడ్డాట. అప్పుడు ఆ అమ్మాయి అర్థం చేసుకున్నదట, ఓహో పెద్దవాళ్ళు ఏది చెప్పినా, తల్లిదండ్రులు ఏది చెప్పినా మన మీద ప్రేమతోనే తప్ప మన మీద వ్యతిరేక భావం, మన మీద కోపం వాళ్ళకి ఎందుకుంటాయి అని అప్పుడు తను కూడా ఒక తల్లి అయిన తర్వాత ఆ అమ్మాయికి అర్థమైందట. కథో తెలీదు, నిజమో తెలీదు, జరిగిందో తెలియదు, కానీ నాకు చిన్నప్పుడు విన్నానమాట ఈ విషయం. నచ్చిందా మీకు మరి? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.